తెలంగాణకు ఇంకో 2 రోజులు చలి అలర్ట్స్ ఇచ్చింది వాతావరణ శాఖ. ఇవాళ రేపు హైదరాబాద్తో పాటు పలు జిల్లాల్లో దట్టమైన పొగమంచు కురుస్తుందని చెప్పింది. ఉత్తర ఈశాన్య జిల్లాల్లో దట్టమైన పొగమంచు తీవ్రత ఎక్కువగా ఉంటుందని తెలిపారు వెదర్ ఆఫీసర్లు. ప్రస్తుతం చలి తీవ్రత నార్మల్ గా ఉందని, కనిష్ట ఉష్ణోగ్రతల కంటే 2 డిగ్రీలు ఎక్కువగానే నమోదవుతున్నాయన్నారు. 15 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఉందన్న వాతావరణ శాఖ సీనియర్ ఆఫీసర్ శ్రావణితో కల్పన ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో పొగమంచు తీవ్రత అధికంగా ఉంటుంది. గత 4-5 రోజుల నుంచి అయితే సిటీ శివార్లతో పాటు రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఈ దట్టమైన పొగమంచు కమ్ముకుంటా ఉంది. మరి ఇది ఇంకెన్ని రోజులు ఉండబోతోంది, దాంతోపాటు ప్రస్తుతం వెదర్కి సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి, చలి తీవ్రత ఎలా ఉందో తెలుసుకుందాం. మనతో పాటు వాతావరణ శాఖ సీనియర్ అధికారిని శ్రావణి మేము ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి మ్యామ్, ప్రజెంట్ వెదర్కి సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి, దాంతోపాటు పొగమంచు ఎఫెక్ట్ అనేది చాలా ఉంటుంది కదా, సో ఎట్లా ఉంది అది? ప్రస్తుతం చూసుకున్నట్లయితే రాష్ట్రం మొత్తం మీదుగా ఈ 3 రోజులు కూడా పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. అలాగే మనకి దక్షిణాది నుంచి, అలాగే తూర్పు ఈశాన్య దిశ నుంచి మనకి గాలులు వీస్తూ ఉన్నాయి. దీంతో పాటుగా మనకి తెల్లవారుజామున పొగమంచు కూడా, దట్టమైన పొగమంచు మనకి సిటీ మరియు శివారు పరిసర ప్రాంతాలతో పాటుగా మనకి ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కూడా ఏర్పడే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఇది ముఖ్యంగా మనకి చూసుకున్నట్లయితే తెల్లవారుజామున దాదాపుగా 2-3 గంటల ప్రాంతం నుంచి 7-8 గంటల వరకు కూడా, అంటే ఈ సమయంలో మనకి కొద్దిగా తేలికపాటి నుంచి దట్టమైన పొగమంచు ఏర్పడే అవకాశం అయితే కనిపిస్తుంది వచ్చే 2 రోజులు కూడా. ఓకే మ్యామ్, సో ముఖ్యంగా ఏ జిల్లాలకు సంబంధించి పొగమంచు దట్టంగా కమ్ముకొని ఉంది, దాంతోపాటు ఏ జిల్లాలకైనా అలర్ట్స్ ఇచ్చారా మ్యామ్? చూసుకున్నట్లయితే మనకి ఎల్లో అలర్ట్ అయితే జారీ చేయడం జరిగింది. ఎందుకంటే గత వారం రోజులుగా చూసుకున్నట్లయితే ఈ పొగమంచు అనేది మనకి స్టేషనరీగా ఉంది. ప్రతిరోజు కూడా మనకి వస్తూ ఉందన్నమాట. దానికి ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్, మంచిర్యాల, ఆసిఫాబాద్, మెదక్, నిజామాబాద్ పరిసర ప్రాంతాల్లోని, అలాగే హైదరాబాద్ మరియు రంగారెడ్డి, మెదక్, వికారాబాద్ ఈ పరిసర ప్రాంతాల్లో, నల్గొండ, సూర్యాపేట పరిసర ప్రాంతాల్లో కూడా మనకి ఈ దట్టమైన పొగమంచు ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట. ఈ పొగమంచు కారణంగా దాదాపు ఈ మధ్యకాలంలో చాలా వరకు కూడా యాక్సిడెంట్స్ అవుతా ఉన్నాయి కదా, సో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, దాంతోపాటు విజిబిలిటీ సంబంధించి ఎట్లా ఉండబోతుంది మ్యామ్? మనం చూసుకున్నట్లయితే మనకి ఈ పొగమంచు ఎర్లీ మార్నింగ్, అంటే దాదాపుగా 3 o'clockకి కొంచెం డెన్స్గా ఫామ్ అయ్యి మనకి 6 నుంచి 8 వరకు కూడా, అంటే 8కి కొద్దిగా మనకి స్లోగా ఐసోలేట్ అయిపోయి మనకి డిసిపేట్ అయిపోతూ ఉంటుంది. కానీ మనకి ఈ తెల్లవారుజామున 5 నుంచి 7 ఈ ప్రాంతంలోనే దట్టంగా కమ్ముకునే అవకాశం అయితే ఉంది. ఈ పొగమంచు అనేది దాదాపుగా మనకి మేఘావృత వాతావరణంనే ఇస్తుందన్నమాట. అంటే దీని నీటి ఆవిరి శాతం దాదాపుగా 90 నుంచి 100% వరకు ఉంటుంది ఆర్ద్రత. అలాగే ప్లెంటీ ఆఫ్, ముఖ్యంగా మనకి హైదరాబాద్ మరియు చూసుకున్నట్లే పరిసర ప్రాంతాల్లో మనకి ఈ పొల్యూషన్ వల్ల కూడా కొద్దిగా పార్టికల్స్ ఎక్కువగా, అంటే PM 2.5 కానీ ఇవేంటంటే కొద్దిగా ఇవి క్లౌడ్ కాండెన్సేషన్ న్యూక్లియర్ కింద యాడ్ చేస్తున్నాయి అన్నమాట. ఎప్పుడైతే ఈ న్యూక్లియస్ ఎక్కువగా ఉంటుందో ఆటోమేటిక్గా క్లౌడ్ కొంచెం డెన్స్గా మారి ఆ చుట్టుప్రక్కలలోనే ఎక్కువసేపు ఉండే అవకాశం అయితే కనిపిస్తూ ఉందన్నమాట. విజిబిలిటీ ఎలా ఉంది ఈ సమయంలో మనకి విజిబిలిటీ దాదాపుగా, అంటే మనకి చూసుకున్నట్లయితే 1500 మీటర్ల కంటే తక్కువగా ఉంటుంది. అప్పుడప్పుడు మనకి 50 మీటర్స్ కూడా, అంటే ప్రస్తుతానికైతే మనకి 200 మీటర్స్ నుంచి 2000 మీటర్స్ నుంచి 1500 మీటర్ వరకు ఉంటుంది. దాని నుంచి మనకి దాదాపుగా 750 మీటర్స్ కూడా డెన్స్ ఫాగ్ ఉన్నప్పుడు మాత్రం తగ్గుతుందన్నమాట. ఓకే మ్యామ్, సో ప్రస్తుతం చలికి సంబంధించి ఎట్లాంటి అలర్ట్స్ ఉన్నాయి మ్యామ్? చలి తీవ్రత ఏమన్నా పెరుగుతూ వస్తుందా? చలి తీవ్రత ఎలా ఉంది? ప్రస్తుతానికి చలికి ఎటువంటి అలర్ట్స్ లేవండి. ఎందుకంటే ఉష్ణోగ్రతలు చూసుకున్నట్లయితే రాత్రిపూట ఉష్ణోగ్రతలు దాదాపుగా 15 డిగ్రీల నుంచి 18 డిగ్రీల మధ్య నమోదవుతూ ఉన్నాయి. అత్యల్పంగా మనకి మెదక్ జిల్లాలోని 15 డిగ్రీలు నమోదవడం జరిగింది. అత్యధికంగా మనకి హైదరాబాద్, అలాగే భద్రాద్రి కొత్తగూడెం పరిసర ప్రాంతాల్లో 18 డిగ్రీల కంటే అధికంగా నమోదవుతూ ఉన్నాయి అన్నమాట. సో మనకి చలికి ఎటువంటి అయితే ఇది లేవు. మనకి 4-5వ తేదీలో, అంటే దాదాపుగా వచ్చే 4వ రోజు 5వ రోజు చూసుకున్నట్లయితే మనకి కొద్దిగా జల్లులు కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట. సో ఇప్పుడు వచ్చే జనవరి 15 తర్వాత కూడా అత్యంత వార్మింగ్ కండిషన్స్ ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు కదా, అది ఎంతవరకు నిజం మ్యామ్? దాదాపుగా జనవరి 2వ వారంలో కొద్దిగా మనకి ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉంది. అలాగే నెల చివరాకల్లో కూడా తగ్గిన తర్వాత నుంచి మనకి ఫిబ్రవరి నుంచి కొద్దిగా ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది, ముఖ్యంగా రాత్రిపూట ఉష్ణోగ్రత. సో ఎందుకు ఇట్లా వెదర్లో చేంజింగ్ అనేది మనకు కనిపిస్తూ ఉంది? చాలా వరకు ఈ సంవత్సరం స్టార్టింగ్ నుంచి కూడా అందరూ కూడా ఎల్నినో ఎఫెక్ట్ అని చెప్తా ఉన్నారు. ఎందుకు వెదర్ చేంజెస్ అనేది కనిపిస్తూ ఉన్నాయి? ఎల్నినో ప్రభావం అయితే కొద్దిగా ఉంది. ఎల్నినో ప్రభావం వల్ల ఏంటంటే కొద్దిగా ఉష్ణోగ్రతలు, అంటే డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి ఉష్ణోగ్రతల మీద చూపించే అవకాశం ఉంది. ఇదే విధంగా మనకి మార్చ్, ఏప్రిల్, మేలో కూడా కొద్దిగా ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం కనిపిస్తుంది. రీజన్స్ ఏంటి? అంటే మనం ఒకటి క్లైమేట్ చేంజ్ అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇట్స్ ఎ చేంజింగ్, ఇది
మన సాధారణ వాతావరణ స్థితి నుంచి కొద్దిగా మార్పులు అనేవి చోటు చేసుకుంటున్నాయి. అలాగే మనకి ఈ ఎన్లీనో కూడా కొద్దిగా ప్రభావం చూపిస్తూ ఉంటుంది అనమాట. మన కాలాల మీద కొద్దిగా ప్రభావం చూపిస్తుంది, కానీ అత్యధికంగా మనకి ఈ వాతావరణ స్థితులు మారడానికి కారణమైతే ఈ క్లైమేట్ చేంజ్ అని చెప్పుకోవచ్చు. సో చూస్తూ ఉన్నాగా ప్రజెంట్ చలికైతే నార్మల్గానే ఉందని, చలికైతే ఎట్లాంటి అలర్ట్స్ అయితే ఇవ్వలేదు. పొగమంచుకు సంబంధించి అయితే ఈ రోజుతో పాటు రేపైతే ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ముఖ్యంగా హైదరాబాద్ సిటీ శివారు ప్రాంతాలు, దాంతోపాటు ఉత్తర తెలంగాణ జిల్లాలకైతే ఈ ఎల్లో అలర్ట్ అయితే జారీ చేశారు. ఇది వెదర్కి సంబంధించిన అప్డేట్స్. కెమెరా పర్సన్ మహేష్తో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్.